వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభివృద్ధి సార్. నెల్లూరులో నక్కలోళ్ళ సెంటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ సంచార జాతుల వాళ్ళు నివాసం ఉంటూ ఉంటారు. సో వీళ్ళ దగ్గర అంటే ఇక్కడ అర్ధరాత్రి జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో ఆడుకునేటువంటి ఆట వస్తువులు కావచ్చు, వీళ్ళ అంగడిలో ఉండేటువంటి వస్తువులు మొత్తం కూడా కాలి బూడిదయ్యాయి. అసలు ఎన్ని గంటలకి ఈ సంఘటన జరిగింది ఏంటి తెలుసుకుందాం. అసలు నైట్ ఎన్ని గంటలకి ఈ సంఘటన జరిగింది? రాత్రి 2:30 సార్. నేను 1 గంట 1:30 దాకా నేను మేల్చుకున్నాను. వచ్చి పాస్కి పోయి పండుకోయాను. వచ్చి చూస్తే 2:30 కాలిపోయిందని మా వాళ్ళు వచ్చి పరిగెత్తి వచ్చి చెప్తున్నారు. విజయాన్ని కాలిపోయింది, నీ అంగడి రామని వచ్చి పరిగెత్తి వచ్చి చూస్తే మా మరిది, మా మావయ్య, ఇంకొక మరిది అందరూ వచ్చి నీళ్ళు పోసి ఆపుతున్నారు. అది ఎట్లా జరిగిందో తెలియటం లేదు. వెనక పోయి చూస్తే పెట్రోల్ వాసన కొడుతుంది. ఎంత మొత్తం సరుకు ఎంత ఉంటుంది? సరుకు పోయిలో 3:30 ఉంది సార్. 3:30 నేను కొనుక్కొచ్చే, నాకు తెలుసు సార్ ఎంతకి వేస్తానో. 3:30 తిరునాళ్ళకి పోవాలని సరుకు తెచ్చుకున్నాం. మేము ఏమంటే బ్యాంకులో దాపెట్టుకోము. ఈ సామాన్లో మేము పొట్టకూటికి ఒక రూపాయి జమ చేసుకొని సరుకు ఎక్కువ చేసుకొని ఒక తిరునాళ్ళకి పోతే మాకు ఒక 50,000, 60,000, 70,000, లక్ష రూపాయలు అట్లా వస్తాయి. ఆ వస్తే కానుపు చేయాలని పిల్లకాయలు కానీ ఒక రూపాయి జమ చేసి ఉంది. 4 ఆడపిల్లకాయలు, భర్త చనిపోయారు. 4 ఆడపిల్లకాయలు 5,000 కాలిపోయింది. లోపల 5,000 కాలిపోయింది. 5,000 కాలిపోయింది. ఆ పిల్లకాయలకి చూసేవాళ్ళు ఎవరైనా నేనే చూడానన్న. నా పిల్లకాయలకి ఇదో ఈ అమ్మాయి, ఆ అమ్మాయి, నా కూతురు, ఒకే కొడుకు, నాకు 4 కూతురు. అది కాలిపోయింది అని పెద్ద సార్ వాళ్ళు వచ్చి నారాయణ సార్ ఫోన్ చేసి చెప్తే ఆ సార్ వాళ్ళకి వచ్చి నాకు 20,000 ఇచ్చిపోయారమ్మా, ఇంకో సగాయం చేస్తారని చెప్పారు సార్ వాళ్ళు. నారాయణ సార్ వాళ్ళు మాకు ఏదైనా సగాయం ఆయనే చూపించాలి. నాది కొట్టుపోయింది సార్, నాది అన్ని పోయింది. నా భర్త సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా? పోలీసు వాళ్ళు వచ్చారా? లేవు సార్. సార్ నాకు భర్త లేదు సార్. 4 సంవత్సరాలు అయిపోయింది సార్ చనిపోయి. సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా? నిందితులను గుర్తించి 2 సార్లు కాలిపోయినాయి. 2వ సారి కానీ సీటీ కెమెరా లేదు. అందుకు ఈ పక్క పెట్టమని ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. మేము ఈ పక్క పెట్టాలని కెమెరా. మేము బతుకు తీరిన వాళ్ళు, మేము వ్యవసాయం రాదు మాకు, పొలాలు పంటలు లేవు, ఇదే వ్యాపారం మాకు. ఈ పక్క కూడా కెమెరా పెడితే ఆ చేసేవాళ్ళు ఇంకోసారి భయపడతారు. అందుకే సార్ మా మామ కూడా ఈయన కాదు సార్ చచ్చిపోయింది. అప్పుడు ఏది సార్ కెమెరా ఎవరు సార్ చూసారు? అప్పుడు మేము ఏదో నక్కలు రోడ్డు మీద తిని బతికేవాళ్ళం. మాకు ఇల్లు వాకిలు ఏం లేవు. మనం పొద్దున్న లేస్తే పొట్టకూటి కోసం ఏదో సామాన్లు తీసుకొచ్చి వేస్తాం. మాకు బ్యాంకులో డబ్బులు లేవు, ఎటైనా ఉద్యోగాలు లేవు, ఎటు పోవాలని కూడా మాకు తీరగలేదు. మా పుట్టుక నుంచి ఈ కాలువ మీదనే పడి చేస్తున్నాం మేము. అంతే సార్ మేము చెప్పేది. ఈ పెద్ద మనిషి అమ్మ ఈ పక్క కెమెరా పెట్టినా సార్. ఈ పక్క 2 కెమెరా పెడితే గవర్నమెంట్ వాళ్ళకి దండం పెడతాం. మా అంగళ్ళకు ఎవరు కాస్తున్నారో తెలుస్తాం లేదు. ఎవరు దొంగవాడు ఎప్పుడైనా ఒక రోజు దొరకాలంటే ఈ కెమెరాలు కూడా కొన్ని పెట్టాను సార్. ఈ లైన్లో ఆ రోడ్డు అవతలో పెట్టినారు సార్ కెమెరా. మళ్ళీ ఈ పక్క కెమెరా పెడితే ఎవరు దొంగతనం చేస్తున్నారో, ఎవరు కాలుస్తున్నారో అర్థం అవుతుంది. అంటే మేము కూడా ఎండలు వేసుకున్నాం, గొడుగు పెట్టుకొని అమ్మో రామ్మని పిలిచి ఒక్కొక్కరు. ఇది ఈ సంఘటన కావాలని ఎవరైనా చేసి ఉంటారు అనుకుంటారా, లేకపోతే చేశారో ఎవరు తెలుసు సార్. కావాలని చేస్తూ ఉన్నారు. మమ్మల్ని లేకుండా చేయాలని, ఇది మాకు లేకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నారు సార్. ఇక్కడ ఈ రంగులు కాల్ చేస్తే వీళ్ళు వెళ్ళిపోతారు. లేకపోయింది, పొరుపు లేదు, ధైర్యంగా వచ్చి కావాలని కాలుస్తున్నారు సార్. అదే ప్రభుత్వము కెమెరాలు పెడితే 1 గంటకి సార్ మేల్కొంటాం, కాల్ చేస్తారు. 1 గంట దాకా మేల్కొని నిద్ర టయానికి తెల్లజామున 3ంటికి 3:30 టైంకి కాలుస్తున్నారు సార్. ఆ టైం దాకా మేల్కొ ఉండమంటే ఎవరికి మేల్కొంటాను సార్? అందుకే ప్రభుత్వాన్ని మరీ కోరి అడుగుతున్నాను సార్. ఇటుకు 2 కెమెరాలు పెడితే మా పోటీ వాళ్ళకి న్యాయం చేసినట్టుగా ఉంటారు. రోడ్డు మీద ఉండవు. ఇటుపక్క 2 కెమెరాలు పెడితే, 1 కెమెరాని పెడితే మా అంగళ్ళ మీద చూస్తూ ఉంటారు. మేము కూడా గవర్నమెంట్ వాళ్ళకి ఓట్లు వేస్తూనే ఉంటాం, అందరికీ సాయం చేస్తూనే ఉంటాం. గవర్నమెంట్ వాళ్ళు కూడా మేము కూడా సాయం చేస్తూనే ఉంటాం, వాళ్ళు కూడా సాయం చేస్తూ ఉంటాం. ఒక 2 కెమెరాలు పెట్టిస్తే మా అంగడి కాలిపోయింది సార్. ఆ అంగడికి ఏదో ధర్మం, ఎంతో పుణ్యం చేసి ప్రభుత్వం వాళ్ళు ఎంతో కొంత ఇస్తే మేము బతుకుతాం, మా పిల్లకాయల పాపలు బతుకుతాం సార్. సో మొత్తానికి తీసుకుంటే ప్రధానంగా తమను ఆదుకోవాలని సుమారుగా 3.5 లక్షల రూపాయల వరకు సరుకు ఇక్కడ కాలి బూడిదైందని, పిల్లల కోసం పెళ్లి కోసం పెట్టుకున్నటువంటి ఆ డబ్బులు కాలి బూడిదయ్యాయి, మాకు ఎవరు ఆదుకునే వాళ్ళు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు వచ్చి ఒక 20,000 అయితే ప్రస్తుతం ఆర్థిక సాయం అయితే ఇవ్వడం జరిగింది. అయితే అది సరిపోదు సార్, మాకు మరింత ఆర్థిక సాయం కావాలి అని చెప్పి వీరైతే కోరుతున్నారు. అలాగే ప్రధానంగా ఈ ఏరియాలో ఏదైనా సంఘటన జరిగితే ఎవరైనా కావాలని చేశారా అనే కోణంలో కూడా వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. తమ అంగళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి అడ్డంకిగా మారాయి.
సో దీన్ని ఎత్తేసేటువంటి కార్యక్రమంలో భాగంగా అంటే ఈ అంగళ్ళు తీసేటువంటి క్రమంలో భాగంగా వీళ్ళు ఈ విధంగా చేస్తే ఎత్తేస్తారనేటువంటి ఉద్దేశంతో చేశారు. గతంలో కూడా ఇక్కడ ఒక అంగడిని కాల్చివేయడం జరిగిందని కూడా వీళ్ళు తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ తమ అంగళ్లకు రక్షణగా ఓ సీసీ కెమెరాను ఏర్పాటు చేస్తే ప్రభుత్వం ఆధ్వర్యంలో బాగుంటుంది, తమకు రక్షణగా ఉంటుంది, ప్రభుత్వం ఆ విధంగా అండగా నిలవాలి అన్నది వీళ్ళ డిమాండ్. కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్, టీవీ నెల్లూరు.